లైఫ్లో నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం రాకపోవడానికి కారణం ఏమిటి? వ్యాపారం చేస్తున్నావు, ఫలితం లేదు. ఉద్యోగం చేస్తున్నావు, ఫలాలు రావట్లేదు. కష్టపడుతున్నావు, కష్టానికి తగిన జీతం లేదు. ప్రయాసపడుతున్నావు, గుర్తించట్లేదు. నువ్వు చేసిన పనికి ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నువ్వు చేసిన పనికి తగిన ప్రతిఫలం రావట్లేదు. గొడ్డు చాకరీ చేస్తున్నావు, వాళ్ళంతా గుల్లయ్యేటట్లుగా, రెక్కలు ముక్కలేటట్లుగా పని చేస్తున్నావు, లాభం లేదండి. శూన్యంగా మిగిలిపోతుంది ప్రయాసం అంతా. కారణం ఏంటంటే బైబిల్ చెప్తుంది, మనం ఏ కార్యాలు చేసినా దేవుని సెలవు చొప్పున చెయ్యాలి, దేవుని అనుమతి తీసుకోవాలి. ప్రభువా, ఇది నీ చిత్తమైనా, ఈ వివాహం నీ చిత్తమేనా, ఈ వ్యాపారం నీ చిత్తమేనా, ఈ ఉద్యోగం నీ చిత్తమేనా, ఈ సేవ నీ చిత్తమేనా, ఈ ప్రాంతంలో పరిచర్య నీ చిత్తమేనా? ప్రభు సన్నిధిలో సెలవడిగి మనం ప్రారంభిస్తే ఆయన సెలవిచ్చి